Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరన్నట్లే మరి ఆధునిక పోకడను బాగా ఒడిసిపట్టుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప సైంటిస్టులు, సైన్స్ని ఆద్యంతాలు తెలిసిన వాళ్ళు సైతం దేవుడు నమ్ముతున్నారు. నేను ఉదాహరణగా ఏం చెప్తానంటే, ఈ చంద్రమండలంలోకి రాకెట్ పంపే వాళ్ళు కూడా ముందుగా వచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళి పంపే పరిస్థితి. మనకి చేరుకోవడంలో షార్క్ పెట్టేవాళ్ళు కూడా అలాగే చేస్తారు. అదే నేను అవన్నీ ఆ పేర్లు అనలేక నేను ఇలా చెప్తున్నాను కదా. అది అంటే ఈ ధోరణి ఏంటి మరి? సైన్స్ ని అవగతం వాళ్ళు సైంటిస్టులే కానీ వాళ్ళ సైంటిస్టులు కేవలం 4 గోడల మధ్య ఉంటుంది ఆ సైన్స్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ పెంపకం, వాళ్ళ వాతావరణం, వాళ్ళు ఉన్న పెరిగిన వాతావరణం, వాళ్ళ భావాలు, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ నుంచి బయటపడలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళ సైన్సు ఇలా అయితే రాకెట్లు పంపించగలం, ఈ చేయగలం అని చెప్పి సైన్స్ వరకే ఆలోచిస్తున్నాడు కానీ ఇది ఆలోచించట్లా. ఈ రాకెట్ పైకి వెళుతుంటే నేను చేసి వెళ్తున్నాను కానీ ఆ దేవుడిని వాడు అది లేకపోతే చేయలేం అనుకుంటాడు వాడు. అంటే ఎందుకు అలా అనుకుంటున్నాడంటే వాళ్ళల్లో పుట్టినప్పటి నుంచి పాతుకుపోయినట్టు బానిస భావం ఉందే. నేను నిమిత్తమాతుడిని, ఆ దైవ కృపలైతే నేను చేయలేను అనే బానిస భావం ఉంది. ఆ బానిస భావం వాడిని అలా తీసుకెళ్ళి ఈ శ్రీహరికోటలో ఆ రాకెట్ లాంచ్ చేయాలని తీసుకెళ్ళి నమూనా తీసుకెళ్ళి తిరుపతిలో దేవుడి మీద పెడుతున్నారంటే వాళ్ళు బానిస. సత్యసేవ వీడున్నారు, సూర్యభగవంతుని ఉన్నాడు సైంటిస్టు పెద్దవారు, కానీ సత్యసేవ దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా తీసి విభూతి తీసి అబ్బా అబ్బా అనుకున్నాడు, ఎప్పుడు జోలు పెట్టుకుంటాడు. సంథింగ్ ఫ్రమ్ నథింగ్ ఇప్పుడు ఉండదు కదా. మరి సూర్యభగవంతం లాంటి సైంటిస్ట్ కూడా సత్సేవ చేసేమిటి ఆ గాడిల్ని, చీప్ గాడిల్ని అంటాను. ఆ మామూలు రోడ్డు పక్కన కూడా చేస్తాడు ఆ గాడిలు. ఆ గాడిలు చేస్తే ఇక మహత్యం అన్నాడు. అంటే ఈ ఆస్తిక భావం పాతుకుపోయిన వాడు లిబరేట్గా కాలేకపోతున్నాడు. ఇలాంటి వాళ్ళ సమాజం పెద్ద కొంతవరకే సైంటిస్ట్గా కొంతవరకు మనకు వస్తాడు కానీ వాడు గొప్ప పని చేయడం మాత్రం పనికాడు. ఎందుకంటే ఏమైనా చిన్నది వచ్చిననుకోండి, ఏం చేద్దాం, నా దురదృష్టం, నా కర్మ, నా నురిరాట అనుకుంటే కూలబడతాడు వాడు. కర్మ సిద్ధాంతం అనేదే లేదా మీ భావం? లేదు. ఎక్కడ కర్మ ఏంటండి? కర్మ సిద్ధాంతం మనం చేసే కృషి, మనం కృషి చేసి వస్తుంది. ఆ కృషికి నా కృషి, మీ కృషి, అందరి కృషి కలిస్తే మనం ఏదైనా సక్సెస్ సాధిస్తాం. కర్మ ఏంటి అసలు? కర్మ సిద్ధాంతం మీనింగ్లెస్. నుదిటి రాత, ఏం నుదిటి రాత? బ్రహ్మరాత నా తలకాయ. ఏం బ్రహ్మడు లేదు, బ్రహ్మ లేదు, రాత లేదు, ఇవన్నీ పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు. మిగిలినది ఒకటే, మనిషి యొక్క కర్తృత్వ శక్తి, మనిషి యొక్క స్వేచ్ఛాభావం, అంతే తప్ప ఇంకేం లేవు. అంచేత ఎవరిలో అయితే ఈ ఆస్తిక భావాలు ఉంటాయో వాడు సమాజం ఉద్ధరించలేండి. నాస్తిక భావాలు ఎవరిలో అయితే ఉంటాయో, ఎవరిలో అయితే కర్తృశక్తి ఉంటుందో, ఎవరైతే స్వేచ్ఛ పెరుగుతుంటుందో, ఎవరైతే సంఘం గురించి ఆలోచించే శక్తి ఉంటుందో, సంఘ దృష్టి ఉంటుందో, ఎవరైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో వాడు నిజంగా సమాజాన్ని మారుస్తాడు. ఆ సైంటిస్ట్ చాలా ఉన్నారు సార్. సైంటిస్టులు ఉన్న నాస్తికులు అని చెప్పిన సైంటిస్టులు చాలామంది ఉన్నారు. మీకు కనబడి ఇక్కడే కానీ ప్రపంచం మొత్తం ఎంతమందో సైంటిస్టులు చాలా చక్కగా నాస్తికులు చెప్పుకున్నారు. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.